హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ 2017లో ఏ కరెంట్ అఫైర్స్ అడిగారో వాటి యొక్క ఆన్సర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, 2016లో జరిగిన గణతంత్ర దివస ఉత్సవములకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? 2016లో జరిగిన గణతంత్ర దివస ఉత్సవములకు ముఖ్య అతిథిగా ఎవరు విచ్చేశారు? ఫ్రాంకోయిస్ హొల్లాండే. ఫ్రాంకోయిస్ హొలాండే. నెక్స్ట్, 2014-15 సంవత్సరంలో భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తిలో వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? వాస్తవిక వార్షిక వృద్ధి రేటు ఎంత? 7.3%. నెక్స్ట్, ఇటీవల వార్తలలో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశములో ఉన్నది? ఇటీవల వార్తలలో వినిపించిన అలెప్పో అను ప్రదేశము ఏ దేశంలో ఉన్నది? సిరియా. సిరియా. నెక్స్ట్, భారతదేశం తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న దేశం ఏది? భారతదేశం తర్వాత పెద్ద నోట్ల రద్దు కార్యక్రమం చేపట్టి వెనువెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న దేశం వెనిజులా. వెనిజులా అండి. నెక్స్ట్, సూపర్ వ్యూ అను జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశం ప్రయోగించింది? సూపర్ వ్యూ 1 అను జత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహములను ఏ దేశం ప్రయోగించినది? చైనా. చైనా. నెక్స్ట్, డిసెంబర్ 2016లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినం యొక్క ముఖ్య అంశం ఏమిటి? డిసెంబర్ 2016లో జరుపుకున్న ప్రపంచ మానవ హక్కుల దినం యొక్క ముఖ్య అంశం థీమ్ ఏమిటి? ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసము నిలుద్దాం. ఈరోజు ఎవరో ఒకరి హక్కుల కోసం నిలుద్దాం. నెక్స్ట్, హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరపబడుతుంది? హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ జరుపబడుతుంది? నాగాలాండ్. నాగాలాండ్. జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణము? జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణము ఆ రోజున పోఖ్రాన్లో అణుపరీక్షలు విజయవంతంగా జరిపారు. సో జాతీయ సాంకేతిక దినాన్ని మే 11వ తేదీన జరుపుటకు కారణం ఏంటండి? పోఖ్రాన్లో అణుపరీక్షలు విజయవంతంగా జరిపారు. నెక్స్ట్, సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఏ మతం వాళ్ళ ఆచారము? సంతారా అనే ఆమరణ ఉపవాస దీక్ష ఏ మతము వాళ్ళ ఆచారము? జైనులు. జైనులు. ప్రపంచ చదరంగపు విజేత అయిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశపు వాడు? ప్రపంచ చదరంగపు విజేత అయిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశపు వాడు? నార్వే. నెక్స్ట్, FICN అనగా ఏమి? FICN అనగా ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్. 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారము కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు వాటా ఎంత? 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు ప్రకారము కేంద్ర పన్నులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వాటా ఎంత? 4.305%. నెక్స్ట్, డిసెంబర్ 2015లో ప్యారిస్లో వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయంలో అంగీకారం వచ్చింది. డిసెంబర్ 2015లో ప్యారిస్లో వాతావరణ మార్పుపై జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ విషయం అంగీకారానికి వచ్చింది. దేశంలో నిర్ణయింపబడిన వాటాలు. దేశంలో నిర్ణయింపబడిన వాటాలు. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించు ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహము ఈ కింది ఆంగ్ల సంక్షిప్తనామంతో పిలువబడుతుంది. భారతదేశంలో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించు ప్రాజెక్టును నడిపే పరిశోధనా సంస్థల సమూహము
ఈ కింది ఆంగ్ల సంక్షిప్త నామంతో పిలువబడుతుంది. ఇండిగో. ఇండిగో. జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరంకు దగ్గరలో ఉంది? జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల ఏ నగరంకు దగ్గరలో ఉంది? తిరుపతికి దగ్గరలో ఉందండి. సెకండ్ హ్యాండ్ టైమ్ అను నోబెల్ పురస్కారము గెలిచిన పుస్తకం యొక్క విషయం ఏంటి? సెకండ్ హ్యాండ్ టైమ్ అను నోబెల్ పురస్కారము గెలిచిన పుస్తకం యొక్క విషయము సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. సోవియట్ యూనియన్ యొక్క సమాజము మరియు రాజకీయాలు. 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? తిరుపతి. తిరుపతిలో 104వ భారత విజ్ఞాన కాంగ్రెస్ జరిగిందండి. నెక్స్ట్, ఈ కింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోబడదు. ఈ కింది గణాంకము మానవ అభివృద్ధి సూచికలో పరిగణలోకి తీసుకోబడదు. ప్రాథమిక ఆస్తులపై యాజమాన్య హక్కులు. టిఎం కృష్ణ గారికి మొగసజ పురస్కారం 2016లో ఈ కింది కార్యమునకు ఇవ్వడం జరిగింది. సో టిఎం కృష్ణ గారికి మొగసజ పురస్కారం ఎందుకు వచ్చిందండి? సామాజిక సమ్మలిత సంస్కృతి కోసం చేసిన కృషికి టిఎం కృష్ణ గారికి 2016లో మొగసజ పురస్కారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఈ కింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన స్థాపకులలో ఒకరైన వారు ఎవరు? ఈ కింది వారిలో సఫాయి కర్మచారి ఆందోళన స్థాపకులలో ఒకరైన వారు బెజవాడ విల్సన్. దిల్మా రౌసఫ్ వార్తల్లో ఉండుటకు కారణము. దిల్మా రౌసఫ్ వార్తల్లో ఉండ కారణము సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుండి తొలగించుట. సెనెట్ ద్వారా అభిశంసన జరిగి ఆమెను పదవి నుండి తొలగించుట. బ్రెక్సిట్ ప్రజాభిప్రాయము తర్వాత బ్రిటన్లో ఈ కిందది జరగలేదు. బ్రెక్సిట్ ప్రజాభిప్రాయం తర్వాత బ్రిటన్లో ఈ కిందది జరగలేదు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినది. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. జూన్ 2015లో గ్రీస్ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ఈ కింది విషయాన్ని నిర్ణయించడానికి జరిగింది. సో 2015 జూన్లో గ్రీస్ దేశంలో ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందండి? ఏ విషయాన్ని నిర్ణయించడానికి జరిగింది? ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా అని. ఉద్దీపన కొరకు యూరోపియన్ యూనియన్ మరియు అంతర్జాతీయ ద్రవ్యనిధి పెట్టిన షరతులను ఒప్పుకోవాలా లేదా? భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? భారతదేశం నుండి నిష్క్రమించిన తర్వాత విజయ్ మాల్యా ఎక్కడ దాగి ఉన్నాడు? ఇంగ్లీష్ గ్రామం. గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారమునకు సమానమైన పురస్కారముగా భావించబడేది ఏది? గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారముకు సమానమైన పురస్కారముగా భావించబడేది ఫీల్డ్స్ మెడల్. ఫీల్డ్స్ మెడల్. ఒబామా కేర్ అనగా ఏమి? ఒబామా కేర్ అనగా సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చేసిన చట్టాన్ని ఒబామా కేర్ అన్నారండి. సరసమైన ఆరోగ్య సంరక్షణ కోసం చట్టం అంటే అది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఆంటోనియో గుటెరస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? అంతర్జాతీయ ద్రవ్యనిధి యొక్క మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లాగార్ద్. క్రిస్టిన్ లాగార్ద్. రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? రాజ్యసభ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ అన్సారీ. హాఫ్ లయన్ అను పుస్తకము ఎవరి గురించి రాయబడినది? హాఫ్ లయన్ అను పుస్తకము ఎవరి గురించి రాయబడినది? పివి నరసింహారావు గారండి. పివి నరసింహారావు గురించి రాయబడింది హాఫ్ లయన్. భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం ఏది? భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం అకోదర. అకోదర.
భీమ్ భారత ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని అనువర్తనము కింది దాని మీద ఆధారపడి ఉంది. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అను చరవాణిలోని అనువర్తనము కింది దాని మీద ఆధారపడి ఉంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపన ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు? భారత నైపుణ్య సంస్థ యొక్క శంకుస్థాపన ప్రధానమంత్రి ఏ నగరంలో చేశారు? కాన్పూర్. ఐదవ భారత అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఐదవ భారత అరబ్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది? మస్కట్. కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేంద్రం ప్రారంభించిన ఉజాలా పథకం ఉద్దేశము ఎల్ఈడి బల్బు వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం. ఎల్ఈడి బల్బుల వితరణ ద్వారా సమర్థవంతమైన వెలుగును అందించడం అనేది ఉజాలా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులు ఎవరు? రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులు జి సతీష్ రెడ్డి. 2012లో లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్తుకి కాంస్య పతకాన్ని రజక పతకముగా పైస్థాయి మార్చుటకు ఈ కింది కుస్తీ యోధుడు నిషేధిత ఉత్ప్రేరకాల పరీక్షలో దోషిగా తేలడం జరిగింది. అతను ఎవరు? బెసిక్ కుదుకోవ్. భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి ఎవరు? భారతదేశపు కొత్త వాయుసేనాధిపతి బిఎస్ ధనోవా. బిఎస్ ధనోవా. భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశం ఎక్కడ జరిగింది? భారతీయ చరిత్ర కాంగ్రెస్ యొక్క 77వ సమావేశం ఎక్కడ జరిగింది? తిరువనంతపురంలో. జనవరి 2017న ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు ఆంధ్రప్రదేశ్కు లభించిన బంగారు పతకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? జనవరి 2017న ఈ పరిపాలనపై జరిగిన 20వ జాతీయ సమావేశంలో పౌర కేంద్రీకృత సేవల వితరణలో అత్యద్భుత పనితీరు ప్రదర్శించినందుకు గాను ఆంధ్రప్రదేశ్కి లభించిన బంగారు పతకము ఏ ప్రాజెక్టు వలన లభించింది? ఆధార్తో కూడిన ప్రజా పంపిణీ వ్యవస్థ. భారత ప్రభుత్వపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకములో ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణము ఉన్నది? భారతదేశపు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి హృదయ పథకంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణము ఉన్నది? అమరావతి. నెక్స్ట్, బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్ట్ ఏమిచ్చింది? బీసీసీఐ పనితీరుపై ఏర్పాటు చేసిన లోధా కమిటీ రిపోర్ట్ ఏంటండి? బెట్టింగ్ని న్యాయబద్ధం చేయాలని సూచించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు 2016వ సంవత్సరానికి ఆటను బాగా మెరుగుపరుచుకున్న క్రీడాకారులకు ఇచ్చే పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు? పివి సింధు. ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఢిల్లీ యొక్క కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? అనిల్ బైజాల్. అనిల్ బైజాల్. రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? రాజ్యాంగం యొక్క అసలు ప్రతిలో జాతీయ చిహ్నాన్ని ఏ కళాకారుడు చిత్రీకరించారు? దీననాథ్ భార్గవ. తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది ఎవరు? తెలుగులో కవిత్వానికి 2016 సంవత్సరానికి సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది పాపినేని శివశంకర్. చిరహరితే అనగా ఏమి? చిరహరితే అనగా కేరళలో కనుగొన్న చెదల జాతిని చిరహరితే అంటారండి.
సో ప్రపంచ కబడ్డీ కప్ 2016ని ఏ దేశం గెలుచుకుంది? ప్రపంచ కబడ్డీ కప్ 2016ని ఏ దేశం గెలుచుకుంది? భారతదేశము. 2016వ సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారమును జాతీయ స్థాయిలో గెలుచుకున్నది ఎవరు? 2016వ సంవత్సరానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ కృషి పురస్కారమునకు జాతీయ స్థాయిలో గెలుచుకున్న వారు ఎవరు? కృష్ణ యాదవ్. కృష్ణ కృష్ణ యాదవ్ అండి. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయపు పద్ధతి ఏంటి? సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన వ్యవసాయ పద్ధతి శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయము. శూన్య బడ్జెట్ ప్రాకృతిక వ్యవసాయం. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యం ఏమిటి? ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యం వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క లక్ష్యము వంట గ్యాస్ కనెక్షన్లను దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఇవ్వడం. తిరువనంతపురంలో 28 డిసెంబర్ 2016 నాడు జరిగిన 27వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? తిరువనంతపురంలోని 28 డిసెంబర్ 2016 నాడు జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించింది రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పథకముల సంఖ్య ఆధారంగా దేశములను అవరోహణ క్రమంలో పేర్చుము. ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో గెలిచిన మొత్తం పథకముల సంఖ్య ఆధారంగా దేశములను అవరోహణ క్రమంలో పేర్చుము. ఫస్ట్ అమెరికా సంయుక్త రాష్ట్రములు, తర్వాత చైనా, తర్వాత గ్రేట్ బ్రిటన్, 4 రష్యా. ఫస్ట్ వచ్చేసి అమెరికా, నెక్స్ట్ చైనా, 3 గ్రేట్ బ్రిటన్, 4 రష్యా. ఏ విషయంలో అధ్యయనమునకు 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఒలివర్ హార్ట్కు నోబెల్ బహుమతి వచ్చింది? ఏ విషయంలో అధ్యయనమునకు 2016లో ఎకనామిక్స్ విభాగంలో ఒలివర్ హార్ట్కు నోబెల్ బహుమతి లభించింది? ఒప్పంద సిద్ధాంతంపై పరిశోధనలకు గాను ఆయనకి నోబెల్ బహుమతి వచ్చిందండి. ఎవరికి? ఒలివర్ హార్ట్. 2016 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకున్నది ఎవరు? 2016 సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం అందుకుంది ఒక దేశాధినేత అండి. నెక్స్ట్, 2016వ సంవత్సరమునకు వైద్య విభాగంలో నోబెల్ పురస్కారము ఈ కింది విషయంపై పరిశోధనలకు దక్కింది. 2016వ సంవత్సరంలో వైద్య విభాగంలో నోబెల్ పురస్కారం ఏ విషయంపై పరిశోధన దక్కిందండి? కణముల స్వయంశోషితకు కారణాలు. కణముల స్వయంశోషితకు కారణాలు. ఫ్లైట్ స్పాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారముల ప్రకారం 2016వ సంవత్సరంలో సకాలములో విమానములు నడిపిన సంస్థలో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ ఏది? ఫ్లైట్ స్పాట్స్ సంస్థ ఇచ్చిన పురస్కారముల ప్రకారం 2016 సంవత్సరంలో సకాలంలో విమానములు నడిపిన సంస్థలో మొదటి స్థానం గెలుచుకున్న సంస్థ KLM సంస్థ అండి. KLM. ఓకే, ఇవండి ఈ వీడియోలోని 2017లో ఏపీపీఎస్సి 2017 ఏపీపీఎస్సి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.